ఇంట్లో కొంచెం రేషన్ బియ్యం ఉంటే ఆ బియ్యాన్ని ఒక డే అంతా వాటర్‌లో నానబెట్టేసి దాన్ని చక్కగా వడగట్టేసుకొని ఒక క్లాత్ మీద ఎండలో ఒక డే అంతా ఎండబెట్టేసుకొని మరలా స్టవ్ మీద కూడా చక్కగా ఫ్రై చేసి తర్వాత నేను ఈ విధంగా నూక చేసైతే పెట్టుకున్నానండి. మధ్య మధ్యలో టిఫిన్స్ ఏమి లేనప్పుడు ఉప్మా కూడా చేసుకోవచ్చండి. అదే నూకని నేను కొంచెం రాగి జావ కాసుకోవడానికి కూడా ఉపయోగిస్తున్నాను. నేను ఈ జావని ఎలా ప్రిపేర్ చేసుకుంటానంటే వాటర్‌లో నూకను వేసేసుకొని బాగా ఉడికిన తర్వాత చక్కగా వాటర్‌లో కలిపి పెట్టుకున్నటువంటి రాగి పిండి మిశ్రమాన్ని కూడా ఉడికినటువంటి ఆ నూక మిశ్రమంలో వేసేసుకుని బాగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత అందులో మజ్జిగ కానీ పెరుగు కానీ చక్కగా మిక్స్ చేసుకుని మనం తాగేయచ్చండి. మా సైడ్ అయితే ఎక్కువ ఇది తాగరు. యాక్చువల్‌గా మాదైతే ఈస్ట్ గోదావరి. ఇది రాయలసీమ సైడ్ అయితే బాగా తాగుతారనుకుంటా. కానీ దీంట్లో ఉన్నటువంటి హెల్త్ బెనిఫిట్స్ చాలా మంచివండి. అందరూ కూడా తాగొచ్చు. ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా తాగొచ్చు. అందుకే నేనైతే మా ఇంట్లో దీన్ని కాయడం అలవాటుగా చేసుకున్నాను. అలాగే మా పిల్లలకి మా హస్బెండ్‌కి కూడా ప్రతిరోజు ఇవ్వడం అలవాటుగా చేసుకున్నాను. వాళ్ళు కూడా చక్కగా ఇష్టంగా తాగుతున్నారు. నేనైతే టోటల్‌గా